హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీని అయితే 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 18న తొలి విడత రుణమాఫీని అయితే అమలు చేయడం జరిగింది. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులైతే విడుదల చేయడం జరిగింది. తొలి విడతలను అయితే దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాలో 6,000 కోట్ల నిధులైతే జమ చేయడం జరిగింది. మొదటి విడతలో జమ కాని రైతులైతే వారి ఆధార్ కార్డును చూపించి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి మరోసారి అయితే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆ విధంగా దరఖాస్తు చేసుకున్న రైతులకు తొలి విడతల్లోనే 1 లక్షలోపు రుణమాఫీ చేస్తామైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ రెండో విడత రుణమాఫీ అయితే జూలై 30వ తేదీ నుంచి రెండో విడత రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. రెండో విడత రుణమాఫీ 1.5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు అయితే మాఫీ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లోకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. రెండో విడతలో 1 లక్ష నుంచి 1.5 లక్షల లోపు తీసుకున్న రైతులందరికైతే రుణమాఫీ అయితే కావడం జరుగుతుంది. 2 లక్షల నుంచి 2 లక్షల వరకు మూడో విడతలను అయితే రుణమాఫీ చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. జూలై 31 లోపే రుణమాఫీ చేయనున్నట్లయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది. రెండో విడతలో 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పడం జరిగింది. ఈ ఆగస్టు 15లోగా 3 విడతల్లో 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు తెలుస్తుంది. మూడో విడతగా 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో మూడో విడత రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంగానైతే విదేశీ పర్యటన ముగిసిన తర్వాతనే 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తానైతే హామీ ఇవ్వడం జరిగింది. సీఎం ప్రకటనతో మూడో విడత రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న వారికైతే కొంచెం ఆందోళన అయితే కలుగుతుంది. త్వరగా రుణమాఫీ జరిగి రుణాలు మంజూరు కావాలని భావిస్తున్నారు. మూడో విడత రుణమాఫీ అయితే 15 రోజులు ఆలస్యం జరిగే ఛాన్స్ ఉన్నది. ఈ రుణమాఫీ డబ్బులు నేరుగా రైతు ఖాతాలోకి జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. ఈ రుణమాఫీ డబ్బులను బ్యాంకులు తమ అప్పులకు మళ్లించకుండా నేరుగా రైతులకే లబ్ధి చేకూరేలా ఆదేశం అయితే పంపడం జరిగింది బ్యాంకర్లకు. ఈ రైతు రుణమాఫీ పూర్తి కాగానే వానాకాలం పంట రైతు భరోసానైతే ఇవ్వనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి, అదేవిధంగా మన వీడియోస్కు కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్